ప్రజాస్వామికంగా ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చి జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ప్రతి పౌరుడు, అది కుల సంఘాల జేఏసీ కావచ్చు లేదా తెలంగాణ మొత్తం సమాజం, ఆర్టీసీ, సింగరేణి, జర్నలిస్టులు, ఎన్జిఓలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇట్లా ఒక్కరని కాదు, మొత్తంగా కళాకారులతో సహా ప్రతి ఒక్కరు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు, కొంతమంది అయితే తెలంగాణ ఆకాంక్షలను అందరూ సీరియస్ గా నిర్ణయించాల్సిన వాళ్ళంతా గమనించాలని ప్రాణాలు అర్పించినటువంటి సాధించుకున్న తెలంగాణకు సంబంధించి 10 సంవత్సరాలు మరొక నియంతృత్వ వేదికగా మారినటువంటి పరిస్థితుల్లో మార్పు కోరుకొని ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకుపోయే విధంగా మరి రేపటి ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సరే, రాజకీయంగా ఇది విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత, తప్పకుండా వారిని గౌరవంగా ఈ వేదికలలో ఉండాలి. మన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడేది, రమ్మని కోరినాం, తప్పకుండా వస్తారనే విశ్వాసం మాకు. ఇప్పుడు ఎవరో చెప్తే వాయిదా వేసింది కాదు, ఎవరో తీసుకురమ్మంటే తెచ్చింది కాదు. గతంలో నేను చెప్తుంది కదా, 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇమీడియట్ గా జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో కూడా అప్పటి వరకు తెలంగాణ నినాదించుకున్న మాకేం ఆహ్వానం లేవు. వేరే కాలం మీద ఇలా మేము అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. చిహ్నంకు సంబంధించో లేదా ఇంకోకి సంబంధించో గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోలే, వాళ్ళ పెద్ద ఇలా దాన్ని విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు, ఎవరైనా సలహాలు తీసుకున్నారా? కాబట్టి చర్చ చేసినప్పుడు అందరూ రకరకాల మైండ్స్ పనిచేస్తాయి. ప్రభుత్వం గత స్వేచ్ఛ, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి చరిత్ర, భౌగోళిక చరిత్ర, తెలంగాణ వాస్తవ పరిస్థితులు, అమరవీరులు, అనేక అంశాలు అందులో ఉన్నాయి. దాని ప్రకారంగా కేబినెట్ డిసిషన్ తీసుకుంది, ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. తప్పకుండా అందరూ స్వీకరించి దాన్ని అమలు చేయాల్సింది. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేసుకునే హక్కు ఉంది. మేము మాట్లాడడానికి కూడా హక్కు లేకుండే గతంలో. మేము వాళ్ళకి సంబంధించిన నిరసనను మేమేం గొంతు తొక్కలేము. వాళ్ళ ఎలక్షన్ కోడ్ ఓవర్కమ్ అయి కాకతీయలా అలా గోవిందానికి కేసు అయింది తప్ప మేమేం కేసు పెట్టలే. ప్రొటెస్ట్ ఈజ్ దేర్ రైట్. వాళ్ళు నిరసన చెప్పుకోవచ్చు. మేము మా ప్రభుత్వం తరఫున ప్రజలకు, మెజార్టీ ప్రజలకు, తెలంగాణ ఉద్యమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల లాంటి కోరిక ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదని గలవెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళనపరిచే విధంగా, తెలంగాణ అమరులందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది, బిడ్డ తెచ్చుకున్నారు, దొంగతనం తెచ్చుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అవంటలేము. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం. కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తాను.
రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము నినాదము ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందనే మాట సందర్భంగా మనగిస్తూ మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగితం మేము మాకెప్పుడు 10 ఏళ్ల ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భంలో అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.